అసలు ఆడదాని గాలి సోకకుండా పెళ్లి ఆలోచనే లేకుండా పెంచావు. ఇప్పుడు చూడు, పెళ్ళాం ఇంట్లో లేకపోతే అస్సలు ఆగలేకపోతున్నాడు. ఇంత టైం అయింది, ఇప్పటికి కూడా రాలేదు. ఒకసారి ఫోన్ చేయి వాడికి. ఇదేంటిది? బాస్ సెల్ ఫోన్ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది. అమ్మా, బాస్ ఫోన్ ఇక్కడే వదిలేశాడా? అచ్చో, మేడం గారు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పను? ఫోన్ తీసామంటే అనవసరంగా మనం బుక్ అయిపోతాం. సైలెంట్గా వదిలేయడమే బెటర్. ఏమైంది? ఫోన్ తీయట్లేదమ్మా. మళ్ళీ చెయ్యి. అయ్యో, బాస్ ఇంకా కుప్పకు చేరినట్టు లేడు. మేడం గారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? వద్దు, అసలు ఫోన్ తీయకూడదు. తీయట్లేదమ్మా ఫోన్. మళ్ళీ మేడం గారు ఫోన్ చేస్తారు ఏంటో. అసలు బాస్ ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాడు? మధు మేడం వారి ఇంట్లో పరిస్థితి ఏంటో? బాసు, ఏంటిది విచిత్రంగా ఉంది? అసలు ఏమైంది? అబ్బా అబ్బా, ఏంటిది? ఎక్కడున్నాను నేను? అమ్మ మధు, ఏంటి ఇందాకేదో అరుపు వినబడింది? అరుపా? అరుపేంటి? నాకే వినపడలేదే. నేను ఎక్కడున్నానేంటి? అయ్యో, లేదమ్మా, అబ్బా అని అరుపేదో గట్టిగా వినబడింది. ఊరుకోండి నాన్న, మీ భ్రమ కాకపోతే మీకు వినపడిన అరుపు నాకు వినపడాలి కదా. అవునా? ఉమ్, అసలు నాకు సంబంధం లేకుండా ఆ అరుపు వినపడడం ఏంటి? అది నా భ్రమ ఏంటి? మధు, నానా, మళ్ళీ ఇందాకటి అరుపు వినబడింది. అరుపా? ఆ, అరుపేంటి నాన్న? మీరేదో ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటున్నారు. నాకు వినపడిన అరుపు మీకు వినపడింది అంటున్నారు. ఏంటో, ముందు మీరు లోన్కెళ్ళి షర్ట్ వేసుకుని రండి, చెప్తాను. అమ్మా నీకు వినపడలేదమ్మా? నాకేం వినపడలేదే. మీరు వెళ్ళి షర్ట్ వేసుకుని రండి, చెప్తా. ఏమిటోనమ్మా, పొద్దు పొద్దునే అంత కన్ఫ్యూజన్గా ఉంది. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ. ఏమిటే ఇంకా అలానే ఉన్నావు? వెళ్ళి స్నానం చెయ్యి. నేను స్నానం చేస్తానులే గాని నువ్వేంటి ఇందాకే కాఫీ తాగావు కదా,
మళ్ళీ కాఫీ తాగుతూ కూర్చున్నా. ఏమిటోనే, ఇందాక తాగిన కాఫీ తాగినట్టే లేదు. నువ్వు ముందు లేచి ఇక్కడి నుంచి బయటకెళ్ళు. బయటికెళ్ళమంటావేంటే? నీకేమైనా పిచ్చా ఏమిటి? అది కాదే, నువ్వు పొద్దున్న లేచి ఎండ కాస్త నిలబడు, డి విటమిన్ వస్తుంది. ఎండన పడకుండా ఎంతసేపు లోనే కూర్చుంటే ఎలాగా? ఎండకు అసలే ఉక్కబోసిపోయి చచ్చిపోతుంటే ఇప్పుడు మళ్ళీ పోయి ఎండలో కూర్చోమంటావా? ఇంకా నాకు విటమిన్ డి వచ్చి ఏం చెయ్యాలి? నువ్వు వెళ్ళి నిలబడి ఆ విటమిన్ ఏదో నువ్వే తీసుకో. చెప్పిన మాట వినవు కదా, ఇంకేంటి? ఇంకేంటేమిటే, నువ్వేదో ఇప్పుడే ఇంటికొచ్చినట్టు. కాదే, కాఫీ తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగితే ఆయుష్ పెరుగుద్దట. కళ్ళు మూసుకొని తాగు. ఇంకా ఆయుష్ పెంచుకుని ఏం చెయ్యాలి ఆయాసపడుతుంటే? అయినా నువ్వు చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావేమిటే నువ్వు? కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు నేను కళ్ళు మూసుకొని కాఫీ తాగాలా? ప్రస్తుతానికి నువ్వు కళ్ళు మూసుకొని కాఫీ తాగితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. బా, ఏమైందే నీకు? ఏం కాలేదే, అంత నా కర్మ. ఇందు ఇందు అమ్మా, కాఫీ తీసుకో. మధ్యాహ్నానికి ఏం వండమంటావే? ఏదో ఒకటి ఉండమ్మా. అల్విని, మధ్యాహ్నం వంట సంగతి ఏదో అమ్మతో వెళ్ళి చూడు. కాఫీ తాగించాలు లే. నువ్వేంటే నన్ను తిన్నగా కూర్చోనివ్వవు, కాఫీ కూడా తాగనివ్వవు. అసలే ఈ మధ్య నడువు నొప్పి ఎక్కువై బాధపడుతుంటేను. అలా కాదే, రోజు ఒకటే ఫుడ్ తిని బోర్ కొట్టట్లేదా? లే ఇట్రా. అబ్బబ్బా, అక్క, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తాగు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా, దాని సంగతి ఏంటో చూడు. ఏంటే? అసలేమున్నాయి వంటకి? ఏదన్నా త్వరగా చేసేయండి. వెళ్ళు వెళ్ళు. నువ్వేంటే నువ్వేంటే నన్ను బలవంతంగా కిచెన్ లోకి తీసుకెళ్తున్నావు? ఏ, మీరు ఏది పడితే అది ఎలా పడితే అలా వండేస్తున్నారు. వంటల వీడియోలు చూసేనా? సరిగ్గా వండొచ్చు కదా. వెళ్ళు. దా పద పద. ఏం అర్థం కావటం లేదు. వెళ్ళండి, పోండి త్వరగా. ఏంటి ఇది, బలవంతంగా తీసుకెళ్తున్నావేంటి? గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ బామ్మగారు. గుడ్ మార్నింగ్ బాబు. అల్లుడు గారు, ఏంటి సడన్ గా మీరు? అనుకోకుండా అలా రావాల్సి వచ్చింది అంతే. అనుకోకుండానా? అదేనా, ఆయన జాగింగ్ కి వెళ్తూ ఇటు వచ్చినట్టున్నారు, అంతేనా? కరెక్ట్. జాగింగ్ కి వెళ్తూ ఆన్ ది వే అంకుల్ని చూసి వెళ్దామని, అంకుల్ని చూసి చాలా రోజులైంది కదా, ఒక హాయ్ చెప్పేసి వెళ్దామని వచ్చాను. అలాగే ఆంటీకి కూడా నమస్తే ఆంటీ. బామ్మగారు, ఆరోగ్యమంతా కులసానా? దుర్మార్గుడు మేనేజ్ చేసే ప్రాసెస్ లో పిచ్చి వాకడంత వాగి దొరికిపోయేలా ఉన్నాడు. ఏంటి బామ్మగారు అదోలా చూస్తున్నారు? కాదు, ఏంటి ఆ చింపిరి జుట్టు, ఆ నలిగిన బట్టలు, అదోలా ఉన్నావు అబ్బాయి. అవునా? ఏమండి, కాస్తైనా మొహం చూసుకోవాలి కదండి. మొహం జాగింగ్ వాకింగ్ అని వచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదండి. గాల్లో పరిగెడుతూ ఉంటారు చూడండి, దుమ్ము ధూళి వెళ్ళి జుట్టు రేగిపోయి చూడండి మొహం ఎలా ఉందో, తాగుబోతోడి మొహం ఉన్నట్టు. ఏయ్, అల్లుడు గారిని పట్టుకుని ఏం మాటలవి? తాగుపోతాడేంటి? మొహం అలా ఉంది కదా అని అంటున్నా. అవును,
తాగబోతే ఏంటి? జుట్టు గాలికి చెదిరినట్టుంది. అదే అంటున్నా, గాలి తిరగొద్దండి, సరిగ్గా ఉండండి అని. అదేంటమ్మా, ఈదురుగాలు ఎండాకాలం సడన్ గా గాలులు వీస్తూ ఉంటాయి కదా, దుమ్ము ధూళికి అలా ఉందన్నమాట. అల్లుడు గారు, ఆ? ఫేస్ వాష్ చేసుకుంటారా? ఇప్పుడేం వద్దు అంకుల్. మీరు ముందు ఇంటికెళ్ళి స్నానం చేయండి, వెళ్ళండి. అదేంటే ఇంటికొచ్చిన మనిషికి కాఫీ కూడా ఇవ్వకుండా అలా పంపించేస్తున్నావు? ఉండండి అల్లుడు గారు, కాఫీ తీసుకొస్తాను. అమ్మా, ఈయన వేరే జ్యూసులవి తాగుతారులే అమ్మా, కాఫీలెందుకు? పర్లేదు ఆంటీ. ఊరుకో అమ్మాయి, ఆట పట్టిస్తున్నాం అల్లుడిని. అల్లుడు గారు, మీరు కూర్చోండి. పర్లేదు అంకుల్. కాఫీ ఆలస్యం అవుతుందేమో, నేను బయలుదేరతాను. ఊరికే అలా పలకరించి వెళ్దామని వచ్చాను. మళ్ళీ ఆఫీసుకు కూడా వెళ్ళాలి కదా. 5 నిమిషాలకి ఏమవుతుంది బాబు? రమణి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. పాలు కాగే ఉన్నాయండి, ఒక్క నిమిషం. అల్లుడు గారు, రండి కూర్చోండి. రండి అల్లుడు గారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. చెప్తానే మీ సంగతి. కాఫీ తీసుకోండి. అయ్యయ్యో, వేడిగా ఉంది అల్లుడు గారు. ఆ, బయట చాలా వేడిగా ఉంది కదా ఆంటీ. ఆ వేడిలో ఈ వేడి తెలియలేదన్నమాట. సరే, వస్తానండి. వస్తాను అంకుల్. నీ తమాషాకి హద్దే లేకుండా పోతుంది. వెనక్కి నడవడం ఏంటి? ఇప్పుడు ఇలా కూడా వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? అవును, ఇప్పుడు వెనక్కి నడవడం ట్రెండ్. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఆరోగ్యం అన్నమాట. వస్తాను అంకుల్. బాయ్ ఆంటీ. చూసుకోండి. బా, అసలు నేను అక్కడికి ఎలా వచ్చాను? ఏమైంది? ఏం అర్థం కావట్లేదే. రాత్రి నేను రూతర్ గాడి ఇంటికి వెళ్ళాను, అంతవరకే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తు రావట్లేదే. రూతర్ గాడి ఇంటి నుంచి అక్కడికి ఎలా వచ్చాను? అసలు ఆ రూతర్ గాడు ఏమయ్యాడు? ఏం అర్థం కావట్లేదే. ఇదేంటిది? ఫోన్ కూడా లేదు. నా ఫోన్ ఏమైంది? అయ్యో, ఈ స్ట్రెస్లో నాకేమైపోతుందో ఏం అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతున్నట్టుంది. లాభం లేదు, రూతర్ గాడి ఇంటికి వెళ్తే తప్ప రాత్రి ఏం జరిగిందో, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఈ వివరాలేవీ తెలియవు. అమ్మో, ముందు రూతర్ గాడి ఇంటికి వెళ్ళాలి. ఆటో
ఆటో. ఎక్కడికి వెళ్ళాలి? కార్మిక నగర్ వెళ్ళాలి. సరే ఎక్కండి. ఈ మనిషి స్వార్థపరుడే అనుకున్నాను. ఉట్టి స్వార్థపరుడే కాదు, తాగుబోతు కూడా అయినట్టున్నారు. ఇన్నాళ్ళు ఏమి ఎరగనట్టు, ఏ అలవాట్లు లేనట్టు నంగనాచి మొహం వేసుకుని నాటకాలాడారు. ఒక్కొక్క రంగు బయటపడుతుంది. ఇంకా ఎన్నెన్ని కళ్ళలున్నాయో అయ్యగారి దగ్గర. ఎన్ని ఉంటే నాకేంటి? అతనికి నాకు ఏంటి సంబంధం? అతనెవరో నేనెవరో. ఇంకసలు అతని గురించి ఏమాత్రం ఆలోచించకూడదు. దుర్మార్గుడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నానో. ఇష్టం లేని పెళ్ళైనా తాళి కట్టిన క్షణం నుంచి అతలే నా సర్వస్వం అనుకున్నా. కానీ మొత్తం సర్వనాశనం చేస్తారు దుర్మార్గుడు. ఇటివ్వండి అత్తయ్య, నేను చేస్తాను. ఒక్క నిమిషం ఆగవే. ఇలా కూర్చో, కూర్చో. నువ్వొకటి గమనించావా? ఏంటత్తయ్య? నీ అల్లుడు నందు పొద్దున్న వాకింగ్కి వెళ్ళి ఇటువైపు రాలేదు, రాత్రే వచ్చాడు. ఏ అర్ధరాత్రి పూట వచ్చి దొంగలాగా నక్కాడిక్కడ. ఏం మాట్లాడుతున్నారు మీరు? అతనెందుకు రాత్రిపూట అలా వస్తాడు? మీరు మీ పిచ్చి ఆలోచనలు. పిచ్చి ఆలోచనలు కాదే, పిచ్చి మొహమా. అబ్బాయి మొహం చూసావా? ఆ మొఖము వాలకం చూస్తుంటే తెలియడం లేదు. రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా లేనట్టుంది. మొహం అంతా వాడిపోయి, కళ్ళంతా ఎర్రబడిపోయి, జుట్టంతా చెరిగిపోయి, మనిషే ఒకలాగున్నాడు. పొద్దున్న వచ్చేవాడైతే చక్కగా మొహం కడుక్కొని మంచి బట్టలేసుకొని వస్తాడు కదా. చూసావా ఎలా ఉన్నాడో? ఊరుకోండి, లేనిపోనివన్నీ అంటూ ఉంటారు. నీకేం తెలుసే? నా అనుభవంలో ఇలాంటి పిచ్చి వేషాలు వేసేవాళ్ళని ఎంతో మందిని చూశాను. ముందు దాన్ని అత్తారింటికి పంపించు. పాపం ఆ కుర్రాడు దీని గురించి తిప్పలబడుతూ ఉన్నాడు. ఈ ముసలిది మామూలుది కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తారంటారు చూడు. దానికంటే మించి వేరే ఏదైనా ఉందంటే అది ఇదే. ఇట్టే పసిగట్టేస్తుంది. దీని గుడ్లు పీకేయాలి. అసలు బాస్ పరిస్థితి ఏంటో తెలియలేదే. మనోడు మందు తగి దొరికిపోయాడు. మేడం మనల్ని ఉత్తికి ఆరేసి ఉంటుంది. ఫోన్ చేద్దామంటే ధైర్యం సరిపోవడం లేదు. ఏం చేయాలబ్బా? అయ్యో బాసు. సార్ డబ్బులు ఇవ్వండి. ఇస్తానుండవయ్యా. రే రూతర్, రూతర్. బాసు వచ్చేసారా? అంత ఓకేనా బాసు? మీ గురించి టెన్షన్ పడుతున్నాను. నా గురించి టెన్షన్ పడ్డం కాదురా. రాత్రి నేను ఏదో చిరాకులో నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను తీసుకువెళ్ళి మధు ఇంట్లో వదిలిపెట్టావేంట్రా? అసలు నన్ను అలా ఎలా తీసుకువెళ్ళావు? మత్తు మందు పెట్టి తీసుకువెళ్ళావా? ఏంటి? నేను మత్తు మందు పెట్టి మేడం దగ్గరకు తీసుకెళ్ళానా? మరి లేకపోతే నేను పొద్దున్న కల్లా అక్కడ ఎలా ఉన్నాను? పైగా మంచం మీద ఉండాల్సిన మనిషిని మంచం కింద ఉన్నాను అసహ్యంగా. ఓహో, రాత్రి మంచం కింద దాక్కున్నారా? మంచం కింద దాక్కోవడం ఏంట్రా? డబ్బులు సార్. సార్ డబ్బులు సార్. ముందు ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పంపించు. ఓహో, మరి నాకు ఇదో బొక్క. అబ్బా ఏంటిది? తల పట్టేస్తుంది. రాత్రి ఏం జరిగిందో ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుంది. ఎంతయ్యా? 200 సార్.
రే చెప్పరా, అసలెందుకు తీసుకువెళ్ళావు అక్కడికి నన్ను? మహానుభావా, నేను మిమ్మల్ని తీసుకెళ్లేదు, మీరే వెళ్ళారు. రే నేనెందుకు వెళ్తాన్రా? నాకేమైనా పిచ్చా? అది కూడా రాత్రిపూట? బాసు, మిమ్మల్ని నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను. నన్ను ఎగరేసి తన్ని మరి లాక్కెళ్లారు. ఏంటి, నిన్ను కూడా లాక్కెళ్ళానా? ఏంట్రా నువ్వు అనేది? అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తాను? మనోడికి మందు మత్తులో ఏం చేశాడో గుర్తురానట్టుంది. మందు నేనే తాగించానని తెలిస్తే నన్ను చావగొట్టేస్తాడు. ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పవే? ఏం చెప్పను బాసు, మీరు ఫ్రస్ట్రేషన్లో నానా హింస పెట్టారు, వాగారు, నన్నేదో తిట్టారు, నేను- కొట్టడానికి కూడా వచ్చారు. రే మరీ కొట్టడం లాంటివి చేయనురా నేను. ఆ, మీకేం తెలుసు? దెబ్బలు తగిలించుకుని నాకు కదా తెలుసు. అవన్నీ ఎందుకు చేశాను? అవన్నీ చేస్తే గుర్తుంటుంది కదా. ఎందుకు గుర్తుంటుంది? ఫ్రస్ట్రేషన్లో నేను తాగే మందు తీసుకుని మీరు తాగేశారు. చెప్పండి గీత. సుధీర్ గురించి మాట్లాడదామని చేశాను. సుధీర్ గురించా? అమ్మాయితో సంతకాలు చేయించి పెట్టండి. ఆహా, భయంతో మనోడు లేచి నిలబడుతున్నాడు.